మనం చూసి వచ్చేసి పల్స్ 2016 ఎక్సెల్, ఇది ఎక్సెల్ ఆప్షన్ అని ఉంటుంది. 47,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 3,90,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో రెనాల్డ్ పల్స్ దీంట్లో వచ్చేసి మనకి మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ కలర్ అయితే మంచిగా ఉంది వెహికల్ది. ఎక్స్టీరియర్ అయితే బాగుంది, ఇంటీరియర్ కూడా బాగుంది. టైర్స్ మాత్రం ఒక 30 to 40% ఉంది. సో టైర్స్ మాత్రం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో వెహికల్ అయితే మంచిగానే ఉందండి వెహికల్ అయితే. సో నెక్స్ట్ మనం చూస్తే వచ్చేసి 2011 మోడల్ i10 మ్యాగ్నా. ఇది 60,000 డ్రివెన్ ఉంది, 350 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. దీంట్లో కూడా మనకి మ్యాగ్నా కాబట్టి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ వస్తాయి. సో 2011 మోడల్ మనకి అరౌండ్ 3 lakh బడ్జెట్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది. వెహికల్ ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది వెహికల్. అండ్ ఇంటీరియర్ కూడా బాగుంది. అండ్ టైర్స్ కూడా మనకి 60 to 70% టైర్స్ కూడా ఉన్నాయి. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నంబర్కి ఫోన్ చేయొచ్చు. ఇది వచ్చేసి 2012 మోడల్ ఫోర్డ్ ఫిగో అండి, డీజిల్ వెహికల్ ఇది. అండ్ వేరియంట్ వచ్చేసి మనకి టైటానియం. సో టాప్ ఎండ్ మోడల్ డీజిల్ వెహికల్. కిలోమీటర్స్ అయితే 80,000 చేంజ్ అట్లా తిరిగింది. సో ప్రైస్ వచ్చేసి మనకి 3,20,000 ఉంటుంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో కూడా మనకి ఫీచర్స్ వచ్చేసి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, హైటెచబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ అన్ని ఫీచర్స్తో పాటు ఉంది. అండ్ డీజిల్ వెహికల్ 320, 330 అట్లా కోట్ చేస్తారు, నెగోషియల్ ప్రైస్. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నా నెంబర్ ఫోన్ చేయొచ్చండి. సో ఇప్పుడు మనం స్విఫ్ట్ డిజైర్ వెహికల్ చూస్తున్నాము. సో ఇది వచ్చేసి 2018 మోడల్ స్విఫ్ట్ వీడిఐ ఏఎంటీ అండి, అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. 83,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 6,80,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. డీజిల్ వెహికల్ ఇది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ నార్మల్గా మనకి మైలేజ్ తక్కువ ఇస్తుంది, బట్ డీజిల్లో మాత్రం డీజిల్ తీసుకుంటే బెటర్ అనమాట. సో దాంట్లో కూడా స్విఫ్ట్ అంటే మనకి స్పేర్ పార్ట్స్ కూడా తక్కువ ఉంటాయి, సర్వీస్ కూడా బాగుంటుంది. అండ్ డీజిల్ వెహికల్ ఇది. అండ్ దీంట్లో ఫీచర్స్ వచ్చేసి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. సో మనకి 6,80,000 కోట్ చేశారు, మాకు 630, 620 బడ్జెట్లో రావచ్చు వెహికల్. సో వెహికల్ అయితే ఫిజికల్గా అయితే కలర్ అయితే మంచిగా ఉంది వెహికల్. ఎక్స్టర్నల్ అయితే కొద్దిగా నార్మల్ ఉంది, టైర్స్ కూడా ఓకే ఉన్నాయి. అండ్ అలవెల్స్ వేయించుకున్న కస్టమర్ చూడొచ్చు. సో దాని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కొంటే నా నంబర్ ఫోన్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం చూసి వచ్చేసి 2012 డిజైర్ ZXi అండి, ఇది పెట్రోల్ వెహికల్ ఇది. 85,000 కిలోమీటర్ తిరిగింది. అండ్ 4,90,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో డిజైర్ ZXi అండి. దీంట్లో కూడా మనకి అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, హైటెచబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ మాత్రం చూసుకుంటే అయితే వెహికల్ అయితే ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుందండి. ఎక్స్టీరియర్ అయితే ఏం ప్రాబ్లం లేదు. ఓన్లీ ఒక ల్యాంప్ మాత్రం కొద్దిగా డల్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఒకటి చేంజ్ చేసుకోవాలి. అండ్ టైర్స్ మాత్రం ఒక 50 to 60% ఉన్నాయి విత్ అలవెల్స్తో. సో డిజైర్లో తక్కువ బడ్జెట్లో పెట్రోల్ వెహికల్ టాప్ ఎండ్ మోడల్ కొనుగోలుకి బెటర్ వెహికల్ ఇది, చూడొచ్చు. సో దాని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నెంబర్ ఫోన్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం చూసి వచ్చేసి 2014 మోడల్ స్విఫ్ట్ వీడిఐ అండి, డీజిల్ వెహికల్ ఇది. 2,000 తిరిగింది, 5 lakhs కోట్ చేశారు, నెగోషియల్ ప్రైస్. వెహికల్ ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ అయితే ఎక్స్టీరియర్ చాలా బాగుంది. అండ్ టైర్స్ మాత్రం నార్మల్ ఉన్నాయి, ఒక 40 to 50% టైర్స్ ఉన్నాయి. ఇంటీరియర్ కూడా బాగుంది. సో వీడిఐ కాబట్టి దీంట్లో కూడా ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ వస్తాయి. అండ్ సెంట్రల్ లాకింగ్ కూడా వస్తుంది, మాన్యువల్ సెంట్రల్ లాకింగ్. అండ్ సిస్టమ్ అయితే కస్టమర్ పెట్టించుకొని ఉంటాడు ఆల్రెడీ. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నా నెంబర్ ఫోన్ చేయొచ్చండి. ఇది వచ్చేసి 2013 మోడల్ స్విఫ్ట్ ZDA అండి, డీజిల్ వెహికల్ ఇది. 60,000 డ్రివెన్ అయింది. అండ్ 5 చేంజ్ ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో వెహికల్ అయితే మీరు చూస్తున్నారు కదా, వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది. అండ్ స్విఫ్ట్లో డీజిల్లో అప్పట్లో ZDA, ZXi చాలా తక్కువ రేర్ తీసుకోవడం, సో రావడం కూడా కష్టం సెకండ్స్లో. సో మన దగ్గర అయితే ఒక వెహికల్ ఉంది తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి, ZDA టాప్ ఎండ్ మోడల్. సో ఇది వచ్చేసి మనకి దీంట్లో ఫీచర్స్ ఏంటంటే ఏసీ, పవర్ స్టీరింగ్ ఉంటుంది, పవర్ విండోస్ ఉంటాయి, ఏబిఎస్ ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, అలవెల్స్ ఉంటుంది, ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి,